హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నేను కొన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్న విషయాల గురించి మాట్లాడదామని అనుకుంటున్నా. అండ్ అందులో ఈరోజు ఏం ట్రెండింగ్ ఉంది, పాడుతా తీయగా ప్రవస్తి గారు ఉన్నారు కదా, సో తనకి అన్యాయం జరిగింది. నన్ను పాడుతా తీయగాలో ఏంటిది జడ్జెస్ అందరూ వాళ్ళకి ఫేవరెటిజం చేశారు, నన్ను అవమానించారు, అది ఇది అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇదే నడుస్తుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదే ఉంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. నాకు చాలా టీవీ షోస్ చూశాను నేను, కానీ నాకు పాడుతా తీయగా అనేది కొంచెం మంచిగానే అనిపించింది. అంటే నేను చూడను కానీ అంతగా కొన్ని షోస్ ఉంటాయి, కొన్ని వేరే ఛానల్స్లో షోస్ ఉంటాయి, వాళ్ళు ఎట్లా పాడనివ్వండి, నువ్వు బాగా పాడేసావు, నువ్వు తోపు, అసలు ఈ పాట నువ్వు తప్ప ఇంకెవరు పాడలేరు, అసలు మామూలుగా లేదు అని చెప్పి చాలామంది, చాలా జడ్జెస్ అందరికీ ఫేవర్గానే మాట్లాడేవాళ్ళు. కానీ పాడుతా తీయగాలో నాకు అనిపించింది ఏంటంటే, జడ్జెస్ ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేశాను, ఇది నీది మిస్టేక్ అని చెప్పి ముఖం మీద చెప్తారు, అందరికీ చెప్పారు. ఇట్లా నేను చూశాను చాలా వరకు. అండ్ జడ్జెస్ ఇట్లా చేశారు, బయాస్గా ఉన్నారు, నచ్చిన వాళ్ళకే చేశారు అని చెప్పి తను మాట్లాడుతున్నారు. అండ్ నాకు స్లీవ్లెస్ డ్రెస్సులు అండ్ చీర బొడ్డు కిందకి కట్టుకోవాలి, కానీ పాడుతా తీయగాలో నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. అందరూ సాంప్రదాయబద్ధంగానే కనిపించారు మ్యాక్సిమం. వేరే వేరే ఆటల్లో కొంచెం జీన్స్లు అట్లా స్లీవ్లెస్ షార్ట్స్ అట్లా వేసుకుని చేశారు, కానీ పాడుతా తీయగాలో ఎప్పుడు నేను అట్లా చూడలేదు. అది నాకు తెలీదు. అండ్ నాకు నచ్చిన పాటలు ఇవ్వట్లేదు, అది ఇది అని చెప్పి ప్రవస్తి గారు అంటున్నారు. మరి ఇప్పుడు చిన్నపిల్ల కదా, 19 years 20 years అంట ఆవిడికి. కానీ ఒక్కవైపే మనం మాట్లాడలేం, రెండు వైపులా తప్పు ఉంటుంది. ఉండకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు తన కెరియర్ని పణంగా పెట్టి వచ్చి ఇదంతా చెప్పాల్సిన అవసరం తనకి ఏం లేదు కదా. అట్లాని వాళ్ళు తప్పు చేశారు అది ఇది అని కూడా మనం వాళ్ళ వైపు నుంచి మాట్లాడలేం. సునీత గారు అండ్ ఇంకా చాలామంది, కీరవాణి గారు, చంద్రబోస్ గారు, వీళ్ళందరూ నాతో తప్పగా అంటే నాతో బయాస్గా ఉన్నారు, నన్ను సపోర్ట్ చేయలేదు, మిగతా వాళ్ళందరినీ సపోర్ట్ చేశారని చెప్పి ఈ ప్రవస్తి గారు అంటున్నారు. వాళ్ళేమో సునీత గారు నిన్న మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. నేను అట్లా చేయలేదండి, ఎందుకు చేస్తాను, నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాను కదా, బయాస్గా ఎందుకు ఉంటాము, నచ్చితే నచ్చిందని చెప్తాము, లేకపోతే లేదని చెప్తాము. ఈ డ్రెస్సుల విషయంలో మాకేం సంబంధం లేదు, పాటల విషయంలో కూడా మాకేం సంబంధం లేదు, ఛానల్కి సంబంధించిన విషయం. ఇప్పుడు ఒక పాటని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సెలెక్ట్ చేసుకుంటే కొన్ని మాత్రమే ఒక ఛానల్కి ఈ సాంగ్ మాత్రమే వేసుకోవాలి, ఈ సాంగ్ వేయొద్దు అని చెప్పి రైట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేసామనుకోండి, ఒక సాంగ్ని కొన్ని రోజులు మాత్రమే మనం దానికి మనీ జనరేట్ అవుద్ది, దాని తర్వాత దాని మీద కాపీరైట్ ఎట్లా పడుతుంది అట్లా. సో వాళ్ళకు కూడా కొన్ని మ్యూజిక్లు మాత్రమే ఉంటాయంట. సో మేము ఆ మ్యూజిక్ని మాత్రమే బేస్ చేసుకుని చేస్తాం తప్ప ఇట్లాంటివి ఏవి ఉండవు మా దగ్గర అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. తనేమో ఇట్లా మాట్లాడుతుంది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పలేం, కానీ నాకు ఏమనిపిస్తుందంటే కొంచెం ఛానల్ వాళ్ళదే తప్పు ఉంటుందేమో. తను చిన్నపిల్ల కదా, మరీ అంత కెరియర్ మొత్తాన్ని పణంగా పెట్టి వచ్చి చెప్పాల్సినంత అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపించిందో చెప్పండి. మరీ చీరలు ఇట్లా కట్టుకోవాలి, డ్రెస్సులు ఇట్లానే వేసుకోవాలి అని అయితే అంతేం ఉండదు, కొన్ని జరుగుంటాయి. ఏం జరిగింది